మా కోసం ఏ రాజకీయ నాయకులు కూడా ఇప్పటికి వచ్చి అలా కూర్చోలేదన్య. మీరు చాలాసార్లు మీ స్పీచ్లో కూడా నేను చూసానన్య. మీ స్పీచ్ నాకు నచ్చి నేను చాలామంది దివ్యాంగ గ్రూపులు అన్ని గ్రూపులో కూడా పెట్టానన్య. అన్య 2016 చట్టం అమలు చేయట్లేదు అన్య. మీరు సీఎం అవుతారన్య, కంపల్సరీ మీ సీఎం అయ్యి మాకున్న రాజాధికారంలో 2016 చట్టం అమలు చేసి మా జీవోలన్నీ అమలు చేయాలని. 2016 చట్టంలో మేము ముఖ్యమైన 92 యాక్ట్ చట్టంలోని మాకు దివ్యాంగులు వికలాంగులకి ఎక్కడికెళ్ళా సరే మా యాక్షన్ తీసుకోవట్లేదన్య. ఆ చట్టం ఉందని విషయం సరే పోలీసులు తెలియదన్య. నేను గాజువాక అన్య, మాది గాజువాకలో నాకు చాలా సమస్యలు జరిగాయి. నేను మ్యారేజ్ ఇక్కడికి వచ్చానన్య. అయినా సరే నేను దివ్యాంగుల కోసం నేను పోరాడుతూనే ఉంటానన్య. అన్య మాకు 10,000 శాంక్షన్ చేయాలన్య. మా పెళ్ళిళ్ళు అవ్వాలంటే ఎలాగని మాకు పెళ్ళిళ్ళు చేసుకోవడం చాలా కష్టం. అసలు దివ్యాంగులుగా ఉంటే బాగా తెలుస్తుందని. మీ కుటుంబాన్ని కూడా చాలా భారంగా ఉంటున్నామని. మమ్మల్ని అయితే ఎవరు కూడా లిఫ్ట్ ఇవ్వడం కూడా ఇబ్బంది పడుతున్నారని. నాకు చాలా సమస్య ఉందని. అసలు దివ్యాంగుల పుట్టడం మించి శాపమా అన్నయ్య? మీ దివ్యాంగుల పుట్టడం మా శాపమా? మాకు ఎందుకని ఇలా జరుగుతుంది? మేము కూడా అన్నిట్లో కూడా సమాన అవకాశం కల్పించాలి. రాజాధికారంలో కంపల్సరీ అన్నయ్య నువ్వు మాకు సీట్లు ఇచ్చి తీరాలన్నయ్య. కంపల్సరీ మాకు ఇవ్వాలన్నయ్య. మాకు 10,000 శాంక్షన్ పెంచాలి అని ఎప్పుడే చెప్తున్నానన్నయ్య. గాజువాకలో చాలా దారుణాలు జరుగుతున్నాయన్నయ్య. నేను గాజువాకలో అమ్మాయినా అన్నయ్య. ఒక దివ్యాంగురాలు నేను ఎన్నోసార్లు 2005లోని మెప్మా ప్రాజెక్ట్లో వర్క్ చేసేదాన్ని అన్నయ్య. అందులో వర్క్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ అయిపోయిందని నీ డిగ్రీ అవ్వలేదని చెప్పి నేను తీస్తారని ఎన్నోసారి కార్పొరేటర్ చుట్టూ కూడా తిప్పించుకున్నారని. కానీ వాళ్ళకున్న పక్కన్న వాళ్ళ దగ్గర వేయించుకుంటున్నారు తప్ప మా దివ్యాంగులు మాత్రం పక్కకు తోస్తారని. నేను ఆవేదనతో నేను ఏ నియోజకవర్గంలో ఉన్నా దివ్యాంగులు కలుపుకుంటూ పోయి మా సంవత్సరాన్ని రాశానని. మీరు వస్తున్నారని సాయన ఆరుద్ర అని చెప్తే వాళ్ళ అమ్మగారు సాయి లక్ష్మి అని చెప్పే అమ్మాయి కోసం వికలాంగులు చాలా అన్యాయం జరిగింది. జగ్గంపూడి ఎమ్మెల్యే గారిని చూసుకోండి. దాడిశెట్టి రాజా పియ్య అమ్మ మీద ఆకర్షణ చేసి మొత్తం అంటే మీరు వస్తున్నారని చెప్పేసి 10 రోజులు అమ్మ జీజేసీలో కాకినాడ జీజేసీలో పెట్టారండి. మీరు వస్తున్నారని తెచ్చి కాకినాడ అదే వైజాగ్ హాస్పిటల్ పంపించి నీకు పిచ్చి ఉందని చెప్పి హాస్పిటల్ పెట్టారు. నెక్స్ట్ మా వాళ్ళు కూడా అందరూ సాయి లక్ష్మి, సాయి చంద్ర, ఆరుద్ర కూర్చో. దివ్యాంగులు అంటే మాకు మాత్రం చాలా చిన్న చూపు చూస్తున్నారని. ఈ అమ్మాయిని పిచ్చిదని చెప్పి తీసి ఆ అమ్మాయి ఆస్తి తీసుకోవడం కోసం ఇంత ప్రయత్నాలు ఇస్తున్నారు. పిచ్చి హాస్పిటల్ తీసుకెళ్లారని కేజీకి, మళ్ళీ అక్కడి నుంచి వెంకేజీ హాస్పిటల్ వెంకేజీపాలెం తీసుకెళ్లారు. ఇలా చేస్తున్నారని. దివ్యాంగులు అంటే ఎంత చులకన అన్నయ్య. అంటే మేము చేస్తున్న శాపమా అన్నయ్య ఇది? మాకు చెప్పండి అన్నయ్య. నైట్ తీసుకెళ్ళి మీ కుటుంబానికి కూడా చాలా భారంగా ఉందన్నయ్య. అన్నయ్య మేము జాబులు చేయగలం అన్నయ్య. అందరికన్నా నార్మల్ పర్సన్ కన్నా మాకు ఎక్కువ స్కిల్ ఉంటుందన్నయ్య. మాకు ఇచ్చి చూడండి అన్నయ్య. ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇంప్లిమెంటేషన్ లేదమ్మా. నాకు అసలు నమ్మకం అసలు మీరు చెప్పక్కర్లా. నాకు సంపూర్ణ నమ్మకం. ఏ డిపార్ట్మెంట్లో కూడా అన్నయ్య హౌస్ హౌసింగ్ కూడా తీయమని ఎన్నోసార్లు లెక్కలు పెడుతున్నాను. హౌస్ హౌసింగ్ కూడా తీయట్లేదన్నయ్య. మాకు పెన్షన్ వద్దు అన్నయ్య. మేము జాబులు చేసే ఉన్న వాళ్ళకి మాకు ఉపాధి కల్పించండి అన్నయ్య. లేని వాళ్ళకి బాగా తిరగలేని వాళ్ళకి ఒక 10,000 పెన్షన్ అవ్వండి. నేనైతే అదే అడుగుతున్నాను అన్నయ్య. నిజంగా చెప్తున్నాను. మాకు పెళ్ళిళ్ళు అవ్వడం కష్టం అన్నయ్య. మీకు ఇండివిజువల్ రేషన్ కార్డు ఉంటేనే ఇల్లు ఇస్తాను అంటున్నారు. ఇండివిజువల్ లేకపోతే ఇవ్వనంటున్నారు. తల్లిదండ్రులు ఉంటే మా పెన్షన్లు కట్టి ఇస్తారని. అంటే తల్లిదండ్రులకు ఉన్న ఆస్తి మాకు ఇచ్చేస్తారని. తల్లిదండ్రులతో ఉంటే ఇచ్చేస్తారని రేషన్ కార్డు. ఇప్పుడు ఈ అమ్మాయి అక్కడే ఉందా? అమ్మాయి పరిస్థితి ఏంటి ఇప్పుడు? అదే సార్ ఇప్పుడు వైజాగ్లో ఉందండి. దేనికి పంపించేసారు? ఇదేనా ఆ అమ్మాయికి నైట్కి నైట్ ఆ రోజు అక్కడ ఉంటే చేశారు. డీటెయిల్ నోట్స్ తీసుకున్నా తీసిపోయారండి. 10 రోజులు అమ్మ హాస్పిటల్లో ఉంచారండి. నుంచి పిచ్చి ఆసుపత్రిలో వేసారండి. మీరు వస్తున్నారని తెలిసి పిచ్చి ఆసుపత్రిలో వేస్తారు. ఎప్పుడు? మొన్న జరిగిందండి. ఈ 2 రోజుల క్రితం. 2 రోజుల క్రితం కాదండి, 2 రోజులు అయింది. మీ మీటింగ్ మా వాళ్ళు వైజాగ్లో ఉన్న వాళ్ళు కూడా అన్నయ్య వెళ్ళారన్నయ్య. ఇది మాట్లాడుతాం. హ్యూమన్ రైట్స్తో మాకు రాష్ట్ర పాయింట్ పంపించాలి. ఎందుకంటే మా ఓహెచ్ భారీ దారుణం అయిపోతున్నాం. యాక్సిడెంటల్ కేసులు కూడా వచ్చేస్తున్నాయి మా దాంట్లో. అంటే వాళ్ళకి నేను
కాళ్ళు తప్పు పట్టట్లేదు. కాకపోతే మేము కానీ first మీరు నుంచి బాధపడుతున్నాం. పుట్టుకతోటి అలా పుట్టారు కదా, పుట్టుకతో నుంచి బాధపడుతున్నాం. దాన్ని దీన్ని కలపకూడదు కానీ ఖచ్చితంగా. వచ్చి మధ్యలో వచ్చిన వాళ్ళు 100% ఉన్న వాళ్ళు తీసుకెళ్ళిపోతారని మాకు రోస్టర్ పాయింట్ కూడా 10 చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని. మీకు ఇండివిజువల్గా ఉంటేనే మీకు ఇల్లు వస్తుంది. మీకు ఇండివిజువల్ కావాలంటే ఎలాగ మీకు పెళ్ళి అవ్వాలంటున్నారు. ఎవరిని పెళ్లి చేసుకోవాలని పెళ్లి చేయమని నేను చెప్తున్నామని. మాకు సంబంధం చూసి మా దివ్యాంగులందరికీ పెళ్ళిళ్ళు చేస్తే సచ్చ నమస్కారాలు చేస్తానని. మమ్మల్ని ఎవరైనా ముందుకు వచ్చి చేసుకుంటున్నారు. అంత మనసు ఉన్న వాళ్ళే రావడం కష్టమవుతుందండి. నార్మల్ పరిస్థితులకే పెళ్ళిళ్ళు అవ్వడం కష్టమవుతుంది. మాకు అన్ని విధాలుగా అన్నీ కూడా చేసుకుంటాయి. మాకు అన్నింటిలో సమాన అవకాశం కల్పించండి. మేము 2016 చట్టం మాత్రం మీరు సీఎం అవుతారని గ్యారంటీ. మీరు రాజాధికారంలోకి వెళ్ళిన వెంటనే 2016 చట్టం మాత్రం మీరు అమలు చేశారు. జీవం కాఫీని మాత్రం చేయండి. నాకు ఇవ్వండి దీంట్లో రాస్తానని ప్రతి పాయింట్ కూడా మీరు నాకు ఇస్తున్నారు, ఇది నాకు ఇస్తున్నారు. ఇస్తాను.